వచ్చేసినటువంటి మన ఏఎస్పీ గారికి చప్పట్లతో ఆహ్వానిస్తాం. జిల్లా పోలీస్ వెల్ఫేర్ ఆఫీస్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన పాఠశాలకు వచ్చినందుకు వారికి మా పాఠశాల పక్షాన మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లాగా 5-7 మెంబర్స్ అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు, ఊరు తిరుగుతారు, జిల్లాలో తిరుగుతారు. ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది, గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది, వాళ్ళకి అక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు. మన జిల్లాలో కూడా 2-3 కేసులు అట్లా పట్టుకున్నారు. ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్, ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా? బైక్స్లో ఇది ఫాస్ట్ స్పీడ్లో వస్తారు చూసారా? దానికి ఏం చేశారు? ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు. అదే చేశారా? ఎవరికి చెప్పలేదా? మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి? ఈమె నంబర్ లేదా? ఎవరెవరి దగ్గర? ఓకే సరే, ఇప్పుడు ఈ రోజు నంబర్ సేవ్ చేయండి. ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు, మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఏమేమి చెప్పాలి? చెప్తారా? అది ఎవరి కోసం షీటింగ్? మీకోసం. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. మీరు చెప్పకపోతే ఆమెకి ఐడియా రాదు. దేవుడు చెప్పారు కదా, ఆ స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది, స్కూల్ బయట వస్తుందా అట్లా థాట్? ఏమైనా ఆలోచన వస్తుందా అట్లా? మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి, మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్ లో వస్తారు, వాళ్ళు పట్టుకొని జైలు పంపించండి. చెప్పగలదు, అంతే చెప్పాలి. చెప్పగలవచ్చు కదా. నాకు మేడం ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి హెల్లో పంపించారు. హెల్లో పంపిస్తారా? ఇన్స్టాగ్రామ్ ఉందా అందరి దగ్గర? లేదా? ఉంది, అందరికీ ఉంది. వెరీ గుడ్. జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్, దాని తర్వాత ఏం చేయాలి చెప్తాను. ఇప్పుడు ఈమెకి అడుగుతాను. ఇప్పుడు మీకు ఇది కొనరావుపేట నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసిందా నిన్న మొన్న? దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి. ఏం చేశారు అబ్బాయి? ఏం చేశారు అబ్బాయి? ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫేస్ తోని జరుగుతుంది. మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి, చెప్పాలి, బయట చెప్పాలి. ఎంతమంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు. సో ఇప్పటి నుండి చెప్తారు. సో ఆగండి. దాంతో ఏమైతుంది? అతని పైన కేసు అవుతుంది. మీరు పోలీస్ స్టేషన్, మీ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ రావాలి అవసరం లేదు. మీరేం చేస్తారు? మీ అమ్మకి చెప్తారు, అమ్మ నా అబ్బాయి అట్లా, ఒక అబ్బాయి ఎట్లా చేశారు. మీ అమ్మాయి ఏం చెప్తారు? వదిలేసాయి, చెప్తుంది. అది చెప్తుందా లేదా? చెప్తుంది. చెప్పారా? ఏం చెప్తుంది అమ్మ? ఇప్పుడు పోతాము పోలీస్ స్టేషన్, పోతాము వెల్లూరురా అట్లా చెప్తారా? ఏం చెప్తుంది? ఫోన్ ఇవ్వరు మీకు. ఓకే, అదే ఫోన్ ఇవ్వరు. బట్ ఎవరికి చెప్పరు, మన పోలీస్కి చెప్పరు, షీటింగ్కి చెప్పరు. దాంతో ఏమైతుంది? ఇప్పుడు మీ ఫోటో పెట్టారు, నెక్స్ట్ టైం ఏం చేస్తారు? మీ ఇంటికి వచ్చేస్తారు. వస్తారా రాదా? మీరు ఆపకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలి? ఏం పేరు ఈమెది? ప్రమీల. గుర్తుపెట్టారా? అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెడితే, అమ్మాయిలు మీకు అమ్మాయిలు బాధ పెడితే ఎవరికి చెప్పాలి? చీటింగ్కి చెప్పాలి. మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు, అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు. అంతే, సింపుల్. ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు చీటింగ్ చెప్పాలి. వాళ్ళకి చెప్తే అది ఆపుతారు అక్కడ, సో దట్ మళ్ళీ ఇంక్రీజ్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేసు తీసుకొచ్చింది, అదే యాక్ట్ తీసుకొచ్చింది, పాక్సో. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు, డిఎస్పీ చెప్పారు. పాక్సో అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. దానిలో ఏమేమవుతుంది? ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చాలా మంచి మాట చెప్పారు. మీ బంధువులు వస్తారు మీ ఇంటికి, ఇట్లా చేస్తారు, చాలా మంచి ఉన్నారు, మీ బ్యాగ్కి ఇట్లా చేస్తారు. ఉంటారు కొంతమంది, ఎవరు చెప్పరు, ఎవరు ముందు చెప్పరు. ఎందుకు చెప్పరు? నా రిలేటివ్, నా బంధువులు. మీ అమ్మకి చెప్తే అమ్మ ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం చేయాలి? ఫీడింగ్కి చెప్పాలి. ఈమె ఎవరు? మీ ఫ్రెండ్. ఎవరు మీ ఫ్రెండ్? ప్రమిళ కాకుండా ఇంకొక 2 లేడీస్ ఉన్నాయి, వెనుక ఉన్నాయి కదా యూనిఫామ్ లో, చూసారా? వీళ్ళిద్దరి పేరు కూడా తీసుకో. మీ పేరేంటి? రమాదేవి, ఇంకా ప్రియాంక. ప్రమిళ, రమాదేవి, ప్రియాంక. మీ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్.
పెడతారా బెస్ట్ ఫ్రెండ్? పక్కా? ఓకే. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే, మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి. ఎవరైనా ఉండొచ్చు, మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు, ఆపాలి. అప్పుడు ఆపాలి. ఆపకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది, ఇది ఆలియా భట్ తెలుసా? దానిలో షారూక్ ఖాన్ తో ఒక మూవీ వచ్చింది, పేరు గుర్తు రావట్లేదు నాకు. చూడలేదు మీరు? చూసారా? చూడలేదు. ఎవరు చూడలేదా? ఓకే. సో దానిలో ఏమైతుంది అంటే, ఆలియా భట్ కి అది చైల్డ్హుడ్ లో ఒక రిలేటివ్ ఇట్లా సెక్షువల్లీ హరాస్ చేస్తారు. దాంతో ఆమెకి అప్పుడు ఏమి ఇబ్బంది రాదు, మైండ్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఆమె డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. 10 years తర్వాత కూడా అదే ఇన్సిడెంట్ తో డిప్రెషన్ లో ఉంటది ఆమె. ఆ షారూక్ ఖాన్ అదే యాక్టర్ ఒక సైకాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి ట్రీట్ చేస్తారు. అది ఎందుకు జరిగింది? అప్పుడు ఆమె ఏం చెప్తుంది, నేను అమ్మకి చెప్పాను, నా అమ్మ నా మాట వినలేదు. నా నాన్నకి చెప్పాను, నా నాన్న నా మాట వినలేదు. మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీకోసం మనం ఎవరు తీసుకొచ్చాము? ఏ పేరు? వెరీ గుడ్. సో ఇట్లైనా ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్, మీరు చెప్పాలి. మనం మీకు పిలవము పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ ఏమన్నారు, మీకు అసలు పిలవము. మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది. మీ పేరు కూడా చెప్పకండి, ఎస్టీడీ నుండి ఫోన్ చేయండి, పర్లేదు, బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి. అది కూడా చాలా, ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది. మీకు ఫోన్లో మాట్లాడడం రావట్లేదు, మీ నాన్నలో వాట్సాప్ నంబర్ ఉందా? మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఇట్లా వీడియోస్ తీస్తున్నారు, నేను చూశాను. ఇక్కడ పిల్లలు గర్ల్స్ వీడియోస్ తీశారు. ఫోన్ తీసుకొచ్చారా? ఫోన్ ఉందా ఇంట్లో మీ దగ్గర? ఉంది. ఓకే, సరే. ఓకే, డాడీకి ఉంది. డాడీ నుండి నైట్ ఫోన్ చేసి మెసేజ్ చేసేయండి, తర్వాత డిలీట్ చేసేయండి. మీ డాడీకి తెలియదు, మీ అమ్మకి తెలియదు, షీటింగ్కి తెలిసిపోతుంది. ఫస్ట్ అమ్మ నాన్న చెప్పాలి. వాళ్ళు వినకపోతే